డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పుల గురించి ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ సంజీవని ప్రాజెక్టు అధునాతనంగా పనిచేయబోతోందన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు చంద్రబాబు. Nursing station. Here the outpatient department, sir. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల హెల్త్ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు. డిజిటలైజేషన్ ద్వారా రోగులకు సరైన సమయంలో సరైన చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బంగ్లాలు, కార్లు ఎన్ని ఉన్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని, అనారోగ్యమే నిజమైన పేదరికమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి శంకర్ ఐ ఆసుపత్రి చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. So in all our hospitals we have, and Lord Ganesha, the hand is. శంకర ఐ ఫౌండేషన్ ఆసుపత్రిలో భారత్తో పాటు నేపాల్, కాంబోడియా, నైజీరియా దేశాల్లో కూడా ఉన్నాయి. శంకర ఐ ఫౌండేషన్ చేపట్టిన రెయిన్బో కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఈ సంస్థ 32,000కు పైగా వైద్య శిబిరాల్ని నిర్వహించింది. దాదాపు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రోజుకు 750 మందికి చొప్పున కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇంత గొప్ప సేవలు అందిస్తున్న ఆసుపత్రిని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. Vivek Patel Trust, Shankar Eye Foundation, USA. USA. You do an amazing work. We'll love to work with you. Thank you. Kamakoti mentioned to me. Yeah. We'll connect. Yeah. Thank you. Thank you, sir. US. Thank you, sir. And Venkat Madhipati. Thank you అండి. వెంకట్ అన్న అక్కడే ఉంటాడు సార్, కాలిఫోర్నియాలో. ఫౌండేషన్ మొదటి నుంచి ఉన్నాయండి సెంట్రల్లో. మీరు అక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో చేస్తూ ఉంటాం. జయరామ్ గారు ఉన్నారు కదా మాకు. వరకల్. థ్యాంక్ యూ. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2,268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2,570 పడకలున్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు. దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడే మురళీ కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర్ ఐ ఫౌండేషన్ USA ఉన్నారు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక పీఠాలున్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచె ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరులోని శంకర్ హాస్పిటల్ 2,300 నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2,268 మంది